10 నిమిషాల వాకింగ్తో 14 హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకోకపోతే బాధపడతారు. ఇలా వాకింగ్ చేసి చూడండి, వచ్చే మార్పులు మీ జీవితాన్నే మార్చేస్తాయి. వాకింగ్ చేసి మీ ఆరోగ్య సమస్యలన్నిటికీ చెక్ పెట్టచ్చు. 10 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల జీవితాలే మారిపోతాయా అంటే బ్రిస్క్ వాకింగ్ అలవాటు చేసుకోండి. జీవితంలో అనారోగ్యం అన్న మాటే ఉండదు. 14 హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ బ్రిస్క్ వాకింగ్. వాకింగ్ చేసి మీ ఆరోగ్య సమస్యలన్నిటికీ చెక్ పెట్టచ్చు. ఎలాగో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. నిశ్చల జీవన విధానం వల్ల, గాడి తప్పిన ఆహారపు అలవాట్ల వల్ల బీపీ, షుగర్, ఊబకాయం, కొలెస్ట్రాల్, జీర్ణ సంబంధిత సమస్యలు, గుండె సమస్యలు, నిద్రలేమి, సంతానలేమి, ఆర్థరైటిస్ ఇలా అనేక అనారోగ్యాలు మనల్ని ఆవహించి నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇందులో చిన్న పెద్ద అన్న తేడా లేదు. మరోపక్క వీటి వైద్యం కోసం పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, యాంటీడిప్రెసెంట్స్ అంటూ చాలామంది రకరకాల డ్రగ్స్తో శరీరాన్ని నింపేస్తున్నారు. ఇవి ఆ క్షణానికి ఉపశమనమిస్తున్న దీర్ఘకాలం వాటి మీదే ఆధారపడటం వల్ల శరీరం తూట్లు పడిపోతుంది. వాటి వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అవయవాల పనితీరు దెబ్బతింటుంది. హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు పుట్టుకొస్తాయి. రక్తస్రావ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే వ్యాధి వచ్చిన తరువాత ఇబ్బందులు ఎదుర్కొనే బదులు ముందు నుండి ఆరోగ్యంగా ఉండడానికే ప్రయత్నించాలి. అందులో మీకు సహాయపడే విషయాల్లో బ్రిస్క్ వాకింగ్ మొదటి స్థానంలో ఉంటుంది. 10 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల జీవితాలే మారిపోతాయా అంటే మారతాయి. ఎలా మారతాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఆ వాకింగ్ని సరిగ్గా చేయాలి. సరిగ్గా ఎలా అంటే అది కూడా ఈ వీడియోలో చెప్తాను. అయితే ముందు అసలు బ్రిస్క్ వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటిది, బ్రిస్క్ వాకింగ్తో లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. మనం నడుస్తున్నప్పుడు ఎక్కువగా ఆక్సిజన్ బ్రీత్ చేస్తుంటాం. ఇది టాక్సిన్స్ని న్యూట్రలైజ్ చేసి శరీరంలో నుంచి బయటకు పంపిస్తుంది. దీంతో లంగ్ మజిల్స్ కూడా బలపడతాయి. అలాగే లంగ్స్ కెపాసిటీ పెరగడంతో రైనైటిస్, బ్రాంకైటిస్, ట్యూబర్క్యులోసిస్, న్యూమోనియా లాంటి వ్యాధులతో డీల్ చేసే కెపాసిటీ కూడా శరీరంలో పెరుగుతుంది. తరచుగా ఈ బ్రిస్క్ వాకింగ్ చేసే వారిలో ఇతరులతో పోలిస్తే కాలానుగుణంగా వచ్చే దగ్గు, జలుబు వంటివి కూడా తగ్గాయని గమనించారు. రెండవది, డైజెషన్. వాకింగ్ డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాదు, మీరు సరిగ్గా వాకింగ్ చేస్తే జీర్ణ సంబంధిత సమస్యలన్నింటిలోని తేడా కనిపిస్తుంది. ఇది కూడా కేవలం వారంలోనే. నమ్మకం కలగటం లేదా? ఎందుకో చెప్తాను చూడండి. బ్రిస్క్ వాకింగ్ వల్ల ఇంటెస్టైన్స్లో జరిగే పెరిస్టాల్టిక్ మూమెంట్ పెరుగుతుంది. పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటే మనం ఆహారం తిన్నప్పుడు మెషిన్లో చెరుకు పెట్టి రసాన్ని తీసి చెత్తను మిగిల్చినట్లు పేగులు వాటి కదలికలతో ఆహారం నుంచి పోషకాలను అబ్జార్బ్ చేసుకొని వ్యర్థాలని రెక్టం అంటే మలాశయం ద్వారా బయటికి పంపుతాయి. అది సరిగ్గా లేని వారిలో మెటబాలిజం అంటే జీవక్రియలో సమస్యలు వాటిల్తాయి. ఆ మూమెంట్ సరిగ్గా ఉంటే జీవక్రియ కూడా మెరుగ్గా ఉంటుంది. మూడవది, కార్డియోవాస్కులర్ హెల్త్ మెరుగవుతుంది. హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఒక అధ్యయనంలో వారానికి 2.5 గంటలు అంటే కనీసం రోజుకి 21 నిమిషాల పాటు వాకింగ్ చేయడం 30% వరకు గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుందని తేలింది. మనం నడుస్తున్నప్పుడు బ్లడ్ సప్లై వేగవంతం అవుతుంది కదా, అది ఆర్టరీస్లో ప్లేక్స్ అంటే కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్, కాల్షియం వంటి వాటిని డిపాజిట్ కాకుండా చూస్తుంది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ అయిన ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్ రక్తనాళాల్లో పేరుకుపోయి రక్తనాళాలని ఇరుకు చేస్తుంది. ఇది హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. వాకింగ్ చేస్తే ఆ ఎల్డిఎల్ లెవెల్స్ తగ్గడంతో పాటు గుడ్ కొలెస్ట్రాల్ అయిన హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్ సంపూర్ణంగా ఉంటుంది. మంచి ఆరోగ్యానికి ప్రతి వ్యక్తి రోజుకి 10,000 అడుగులు వేయాల్సిందేనని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతుంది. వాకింగ్ గుండెను బలపరుస్తుంది. రెస్టింగ్ హార్ట్ రేట్ను తగ్గిస్తుంది. ఎందుకంటే దీనివల్ల హార్ట్ పంపింగ్కి తక్కువ ఫోర్స్ అవసరం అవుతుంది. దీంతో గుండె ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. నాలుగవది, బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. రోజుకి 10,000 అడుగులు వేస్తే లేదా కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడం మాత్రమే కాదు, ఫ్యూచర్లో టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుందని అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ చెబుతుంది.
ఎందుకంటే వాకింగ్ చేయడం వల్ల మన శరీరం ఇన్సులిన్ని బెటర్గా యూస్ చేసుకోగలుగుతుంది. 30 నుంచి 40 నిమిషాల పాటు నడవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా తగ్గిస్తుంది. 5వది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. రోజు వాకింగ్ చేయడం వల్ల బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో బ్రెయిన్ వర్కింగ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. బ్లడ్ వెజల్స్లో బ్లాకేజ్ కూడా అవ్వదు. దీంతో స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే వాకింగ్తో బ్రెయిన్కి హయ్యర్ ఆక్సిజనేటెడ్ ఎన్వైరన్మెంట్ దొరకడం వల్ల నర్వ్ సెల్స్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల హైపోకాంపస్ సైజు పెరుగుతుంది. దీంతో మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. లెర్నింగ్ ఎబిలిటీ పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఆల్జీమర్స్, డిమెన్షియా వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే ప్రమాదం 48% వరకు తగ్గుతుంది. ఆల్జీమర్స్, డిమెన్షియా డిసీజ్ వల్ల మనుషులు పడే అవస్థ మాటల్లో వర్ణించలేనిది, ఎవరు కలలో కూడా కోరుకోనిది. కాబట్టి ఖచ్చితంగా వాకింగ్ చేయండి. 6వది బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ మనలో వాత దోషం పెరిగిపోతూ ఉంటుంది. డ్రైనెస్ పెరుగుతుంది. ఎముకల్లో జిగురు కనుమరుగైపోతూ ఉంటుంది. స్టిఫ్నెస్, ఇన్ఫ్లమేషన్ కూడా పెరుగుతాయి. అదే మీరు రోజు వాకింగ్ చేస్తూ ఉంటే లిగమెంట్స్ ఇంకా జాయింట్స్లో లూబ్రికేషన్ సరిగ్గా ఉంటుంది. ఎముకల దృఢత్వం మెరుగవుతుంది. దీంతో శరీరం ఉక్కులాగా బలంగా తయారవుతుంది. వయసు మీద పడిన తర్వాత కూడా ఎవరి మీద ఆధారపడకుండా జీవించగలుగుతారు. ఈ బ్రిస్క్ వాకింగ్ సహాయంతో ఆర్థరైటిస్తో ఇబ్బంది పడే వారికి రిలీఫ్ దొరుకుతుంది. కీళ్ళ నొప్పుల నుంచి రిలీఫ్ దొరుకుతుంది. ఇతరులతో పోలిస్తే వాకింగ్ చేసే వారిలో కండరాలు బలంగా ఉంటాయి. హై బోన్ డెన్సిటీ ఉంటుంది. గాయాలు అయినప్పుడు ఎముకలకు దెబ్బతినే అవకాశం కూడా చాలా తగ్గుతుంది. ఆడవాళ్ళు ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. ఎందుకంటే ఆడవారి ఎముకలు బలహీనంగా ఉండడంతో వారికి ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది మగవారితో పోలిస్తే. అందువల్ల ఈ వీడియో చూసే ఆడవాళ్ళందరూ తప్పకుండా వాకింగ్ చేయండి. 7వది స్ట్రెస్ తగ్గుతుంది. వర్క్ ప్రెషర్, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇలా అనేక అంశాల మూలంగా ఒత్తిడి మన జీవితాల్లో భాగం అయిపోయింది. ఒత్తిడి మన జీవితంలో కార్టిజోల్, అడ్రినలిన్ వంటి నెగిటివ్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచేస్తుంది. ఇవి నేరుగా మన మస్కులోస్కెలిటల్ సిస్టమ్ మీద దాడి చేస్తాయి. వాకింగ్ చేయడం వల్ల ఆ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల నెగిటివ్ కెమికల్స్ ఎక్కువగా రిలీజ్ అయినా సరే అవి హాని చేయలేవు. యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా ప్రకారం రోజు 60 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ చేస్తే డిప్రెషన్ సమస్యను చాలా వరకు నివారించగలుగుతాం. స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. స్ట్రెస్తో ఫైట్ చేసే ఎబిలిటీ కూడా పెరుగుతుంది. జర్నల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అధ్యయనం ప్రకారం వాకింగ్ చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్స్ విడుదల పెరుగుతుందని చెప్తున్నాయి. దీనివల్ల మీకు ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. నెగిటివ్ థాట్స్ తగ్గుతాయి. 8 ఇన్సోమ్నియాని తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రస్తుత ఆహారపు అలవాట్ల వల్ల, నిశ్చల జీవన విధానం వల్ల ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఇన్సోమ్నియా. ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టకపోవడం. వాకింగ్ చేయడం వల్ల ఈ సమస్య కూడా సాల్వ్ అవుతుంది. రోజు 45 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల మెలటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మంచి నిద్రకు ముఖ్యమైన కెమికల్. వాకింగ్ చేయడం వల్ల మన శరీరం కొంత అలసిపోతుంది. ఇది కూడా నిద్రకు సహాయపడుతుంది. 18 నుంచి 64 ఏళ్ల మధ్య వయసు వారు ప్రతి ఒక్కరూ కనీసం 150 నిమిషాల పాటు వారం అంతా మోడరేట్ ఏరోబిక్ యాక్టివిటీలో పాల్గొనాలని WHO రికమెండ్ చేస్తుంది. ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకుండా, ఎక్కువ కష్టపడకుండా దీన్ని అచీవ్ చేయగల సులభమైన మార్గం బ్రిస్క్ వాకింగ్. ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి. వాకింగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. నిపుణుల ప్రకారం క్యాన్సర్ రావడానికి మన సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే నిశ్చల జీవన విధానం ఒక ప్రధాన కారణం. ఈ బ్రిస్క్ వాకింగ్ అలవాటు మన శరీరాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే అవకాశాన్ని 31% తగ్గిస్తుంది. 9 వెయిట్ లాస్ అవ్వచ్చు. రోజులో కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేసినా అది 150 నుంచి 200 క్యాలరీలను కరిగించడంలో సహాయపడుతుంది. కాబట్టి మీరు బరువు తగ్గాలంటే బ్రిస్క్ వాకింగ్ ఖచ్చితంగా చేయాల్సిందే. కనీసం 10,000 స్టెప్స్ అయినా వేయాల్సిందే. ఎక్సర్సైజ్ అనేది మన లైఫ్ ఎంత బిజీగా ఉన్నా సులభంగా చేసేదిగా అయి ఉండాలి. వాకింగ్ దానికి అనువైన వ్యాయామం. ప్రత్యేకంగా బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. వరండాలో చేయొచ్చు, ఇంటి మేడ మీద చేయొచ్చు, ఇలా మన వీలును బట్టి ఎక్కడైనా చేయొచ్చు.
చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి జాగింగ్ చేస్తారు, కానీ జాగింగ్ అనేది సన్నగా ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి. ఓవర్ వెయిట్ ఉండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కాదు. ప్రఖ్యాత కార్డియాలజిస్ట్, ఆరోగ్య నిపుణుడు డాక్టర్ బిఎం హెగ్డే అయితే మన శరీరం అసలు జాగింగ్ అనేది సరిపడదు, అది ఎక్సర్సైజే కాదని చెప్తారు. ఎందుకంటే అది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళ లిగమెంట్స్ మీద, జాయింట్స్ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తూ ఉంటుంది. 10 ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది. వాకింగ్ చేసినప్పుడు మనం ఎక్కువగా ఆక్సిజన్ బ్రీత్ చేస్తామని చెప్పాను కదా, అది రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. అలాగే దీనివల్ల మన లింఫోసైట్స్ ఉత్తేజితమవుతాయి. లింఫోసైట్స్ అనేవి మన తెల్ల రక్త కణాల్లో ఒక భాగం అయితే రోగ నిరోధక వ్యవస్థలో ఒక భాగం. అంటే దీనివల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే అవి మన శరీరంలో ఉండే సోల్జర్స్. లింఫోసైట్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి, టీ సెల్స్, బి సెల్స్. బి సెల్స్ యాంటీబాడీ మాలిక్యూల్స్ని ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఎటువంటి వైరస్తోనైనా బ్యాక్టీరియాతోనైనా పోరాడగలవు. 11 ఎర్లీ డెత్ రిస్క్ని తగ్గిస్తుంది. వేగంగా నడిస్తే మన జీవిత కాలం పెరుగుతుంది. ఎర్లీ డెత్ రిస్క్ని 15% తగ్గిస్తుంది. అలాగే దీనివల్ల మన శరీర శక్తి పెరుగుతుంది. కొంతమంది ఇలా నడవడం వల్ల ఎనర్జీ తగ్గిపోతుంది అనుకుంటారు, కానీ మీ ఎనర్జీ పెరుగుతుంది. 12 వెరికోస్ వెయిన్స్లో సహాయపడుతుంది. బ్రిస్క్ వాకింగ్ బ్లడ్ సర్క్యులేషన్ని మెరుగుపరిచి కాళ్ళ కండరాలను చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. దీనివల్ల వెయిన్స్పై ఒత్తిడి తగ్గి రక్తం సులభంగా గుండె వైపు తిరిగి వెళ్తుంది. అలాగే నడక వారికోస్ వెయిన్స్ కారణంగా కలిగే వాపు, నొప్పి తగ్గించి దీర్ఘకాలంలో తీవ్రమైన సమస్యలు రాకుండా అరికడుతుంది. రోజుకు కనీసం 30 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేయడం వారికోస్ వెయిన్స్ తీవ్రతను తగ్గించడంతో పాటు మొత్తంగా కాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి సహాయపడుతుంది. 13 బ్రిస్క్ వాకింగ్ డ్రగ్ ఫ్రీ పెయిన్ కిల్లర్. ఎవరైనా క్రానిక్ పెయిన్తో బాధపడుతుంటే వారికి ఇది చాలా సహాయపడుతుంది. ఎప్పటి నుంచో ఉన్న ఒళ్ళు నొప్పులు కూడా తగ్గిపోతాయి. 14 టెస్టోస్టెరాన్ లెవెల్ బూస్ట్ అవుతుంది. వేగంగా నడవడం వల్ల టెస్టోస్టెరాన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్య కూడా సరి అవుతుంది. అయితే ఈ లాభాలన్నీ మీరు పొందాలంటే ముందు బ్రిస్క్ వాకింగ్ ఎలా చేయాలో మీరు తెలుసుకోవాలి. సాధారణంగా మనం నార్మల్ వాకింగ్ చేసేటప్పుడు 60 నుంచి 85 స్టెప్స్ వేస్తూ ఉంటాం. బ్రిస్క్ వాకింగ్లో కొంచెం వేగం పెంచాలి. నిమిషానికి 100 నుంచి 120 అడుగులు వేస్తున్నప్పుడు మనం బ్రిస్క్ వాకింగ్ చేస్తున్నామని అర్థం. అయితే ఇది మనిషికి మారుతుంది. ఒకవేళ మీరు ఇప్పటి వరకు వాకింగ్ చేయలేదు, ఇప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ముందు నార్మల్ వాకింగ్తో మొదలు పెట్టండి, ప్రాబ్లం ఏమీ లేదు. అయితే టార్గెట్ మాత్రం నిమిషానికి 100 నుంచి 120 అడుగులు పడేలా ఉండాలి. అప్పుడే టార్గెట్ హార్ట్ రేట్ అనేది అచీవ్ చేయగలుగుతాం. ఈ టార్గెట్ హార్ట్ రేట్ ఏంటి చెప్తాను చూడండి. సాధారణంగా మన హార్ట్ రేట్ 220 ఉంటుంది. అందులోంచి మన ఏజ్ సబ్స్ట్రాక్ట్ చేస్తే టార్గెట్ హార్ట్ రేట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి వయసు 40 అనుకోండి, 220 నుంచి 40 సబ్ట్రాక్ట్ చేస్తే 180 బీపీఎం అవుతుంది. మనకి ఇది కూడా అవసరం లేదు. మనం మోడరేట్ ఏరోబిక్ జోన్ని అచీవ్ చేస్తే చాలు. అంటే నార్మల్ హార్ట్ రేట్ నుంచి మీ ఏజ్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన దాంట్లో 70% చాలు. దీన్ని బట్టి 40 ఏళ్ల వ్యక్తి మోడరేట్ ఏరోబిక్ జోన్లోకి వచ్చి 180 బీపీఎంలో 70% అంటే 126 బీపీఎం దగ్గరలో ఉంటుంది. ఇది టార్గెట్ హార్ట్ రేట్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, వాకింగ్ మొదలు పెట్టగానే బ్రిస్క్ వాకింగ్ చేయకండి. ముందు నార్మల్ వాకింగ్తో మొదలు పెట్టాలి. దీన్ని వార్మప్ అంటాం. ఆ తర్వాత నెమ్మదిగా వేగం పెంచుకుంటూ బ్రిస్క్ వాక్ వరకు వెళ్ళండి. తర్వాత మళ్ళీ నెమ్మదిగా స్లో అవుతూ రండి. 5 నుంచి 7 నిమిషాల పాటు నెమ్మదిగా నడవండి. దీనికి కూల్ డౌన్ అంటారు. ఇది చాలా ముఖ్యం. ఎంతసేపు నడవాలి అంటే రోజుకి 10,000 అడుగులు ఖచ్చితంగా వేయాలి. ఇప్పుడే మొదలు పెడుతున్నాం, అంత చేయలేమనుకుంటే 10 నిమిషాలతో మొదలు పెట్టండి. ఆ తర్వాత నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళండి. మీకు వీలైతే 60 నిమిషాలకు తీసుకెళ్ళండి. అంత కాకపోతే 40 నిమిషాలు, 30 నిమిషాలు లేదా కనీసం 15 నిమిషాలైనా బ్రిస్క్ వాకింగ్ చేయండి. వాకింగ్ చేసేటప్పుడు ముక్కుతో ఊపిరి తీసుకోండి. పొల్యూషన్ ఉన్న ప్రదేశంలో వాకింగ్ చేయకండి. నడిచేటప్పుడు కింద చూసి నడవకండి. షోల్డర్ స్ట్రైట్గా ఉంచి తలెత్తి ముందుకు చూస్తూ నడవండి. ఒకవేళ మీరు 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు వాకింగ్ చేస్తుంటే వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. వాకింగ్ చేసేటప్పుడు గొంతు పొడిబారిపోతూ ఉంటుంది కదా, కాబట్టి గొంతు తడుపుకుంటూ ఉండండి, కానీ బాటిల్ ఎత్తేయద్దు. అలాగే రోజుకి 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగడం మర్చిపోకండి. బాడీ డీహైడ్రేటెడ్గా ఉంటే శరీరంలో నుండి టాక్సిన్స్ బయటికి వెళ్ళవు. బ్రిస్క్ వాకింగ్ని సరిగ్గా చేస్తే ఎన్నో రకాల సమస్యలను పరిష్కరించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చు. మీరు దీన్ని ఒక అలవాటుగా మార్చుకోండి చాలు. మీ జీవితంలో ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది. ఇది ఈ వీడియోలో మన టాపిక్.
ఇంకో వీడియోలో మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాం. మా నుంచి వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలను మిస్ అవ్వకుండా ఉండాలంటే మా వర్ధన ఆయుర్వేద ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. చివరిగా ఒక మాట, మీకు మీ ఆరోగ్యంపై ఎటువంటి సందేహాలున్నా, మీ ఆరోగ్య సమస్యలకు సరైన పరిష్కారం దొరకాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేసి మా సహాయం పొందండి. సమర్థవంతమైన ఆయుర్వేద వైద్యాన్ని అందించడంలో మా వర్ధన ఆయుర్వేద ప్రథమ స్థానంలో ఉంటుంది. మా వర్ధన ఆయుర్వేద హాస్పిటల్కి వైద్య రంగంలో 25 ఏళ్ల అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 100% ప్రకృతి సిద్ధమైందే. మీకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ఒక వాట్సాప్ ఛానల్ని కూడా మేము రన్ చేస్తున్నాం. డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ మాధురి వర్ధన్. నమస్కారం.